యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట, ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. ఆధ్యాత్మిక పరీక్ష చదివి ధ్యానించడానికి విలాప వాక్యములు 3వ అధ్యాయం 25 నుంచి 40 వరకు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. 40వ వచనం. నేను ఇదివరకే మన ధ్యానాలలో చెప్పినట్టుగా ఎడతెగని ఆత్మ పరిశీలన లాభసాటి కాదు, కానీ అప్పుడప్పుడు పరీక్షించుకోవడం చాలా ఆరోగ్యప్రదం. సంఘ నాయకులు, పాస్టర్లు తమను తాము పరీక్షించుకొని లోపాలను ఎత్తి చూడడం బాధాకరం. అయితే ఈ పరీక్షించుకోవడం ఎలాంటి వెలుగులో చేస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారణం చేత తమను తాము పరీక్షించుకునుట అనే ప్రక్రియ ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసు యొక్క వెలుగులోనే జరగాలి. మనం నివసిస్తున్న సమాజం యొక్క స్థాయి సరిపోదు. క్రీస్తు యొక్క వెలుగుతో పోల్చినట్లయితే సమాజంలోని వెలుగు తక్కువ స్థాయిలో ఉంటుంది. మనల్ని మనం ఎల్లప్పుడూ ఆయనతోనే పోల్చుకోవాలి. నేను ఒక సలహా ఇవ్వవచ్చా? మీ జీవితాన్ని ప్రభు అయిన యేసుతో పోల్చుకునేందుకు మీకు సహాయపడడానికి అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీరు ఆహ్వానించాలి. ఆయన క్షమించినట్లుగా నీవు క్షమించగలుగుతున్నావా? ఆయన తనను హింసిస్తున్న వారిని మరణ సమయంలో సహితం క్షమించాడు. మీ హృదయంలో అసూయ తిష్టవేసిందా? ఆయన ఎప్పుడూ అసూయపడలేదు. పగ తీర్చుకోవాలని తీవ్రమైన ఆలోచనలో ఉన్నారా? ఆయన ఎప్పుడూ అలా చేయలేదు. మీ హృదయం మీద గర్వం ఆధిపత్యం చలాయిస్తుందా? యేసు తన జీవితంలోని ప్రతి దశలో దీనత్వాన్నే వహించాడు. ఎవరైతే క్రీస్తు యొక్క వెలుగులో తమ హృదయాలను తెరిచి ఉంచుతారో వారు ఆశ్చర్యకరమైనవి కనుగొంటారు. వారానికి ఒకరోజు చొప్పున సాధారణ నియమం పెట్టుకొని మీ జీవితాలను ప్రభు అయిన యేసు ఎదుట పరచి మీ జీవితంలోని పాపాలను బహిర్గతం చేయమని దేవుని ఆహ్వానించాలి. మీ మనస్సాక్షిపై ఏదైనా ప్రత్యేకమైన పాపం ఉన్నట్లయితే దానిని ఒప్పుకొని పశ్చాత్తాపడండి. భవిష్యత్తులో జరగబోయే ఆత్మ పరీక్షా సమయానికి దాచి ఉంచకండి. ఒకసారి నీవు ఒప్పుకుంటే దేవుని యొక్క క్షమాపణ అందుకోవచ్చు. దాని గురించి చింతించవద్దు. దానిని అలాగే మనసులో దూర్చుకుని నిన్ను నీవు నిందించుకోవద్దు. మనల్ని మనం కాపాడుకోవలసిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. అలాగే మనం ఇదివరకే గమనించినట్లుగా మన చుట్టూ ఉన్న ప్రపంచం అనగా నేటి తరం వారు పాపమును వెనుకటి తరాల వారు చూచినట్లుగా చూడడం లేదు. తొలి రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు సమాజంలో నైతిక సూత్రాలు లేవు. కనుక మనం దేవునికి పరిశుద్ధ గ్రంథానికి చేరువుగా ఉండవలసిన అవసరం ఉంది. లేని ఎడల మన ఆత్మీయ ఇంద్రియాలు పదును కోల్పోయి మొద్దుబారిపోతాయి. కృపామయుడా, ప్రేమగల తండ్రి, నా ఆత్మీయ ఇంద్రియాలను పదునుగా ఉంచండి. నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకం వలె ఉండకుండా సహాయం చేయండి. ప్రభు అయిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.